హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను మీకు 2025లో ఫాస్ట్గా జాబ్ రావాలి అంటే లేకపోతే తొందరగా జాబ్ రావాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. న్యూ ఇయర్ 2025 రావడానికి జస్ట్ ఫ్యూ డేస్ మిగిలింది. మాక్సిమం నాకు తెలిసి ఒక 45 డేస్ మిగిలింది. ఈ 45 డేస్ మీరు ఒక ప్లానింగ్ తో ప్రిపేర్ అవుతే 2025లో ఇనిషియల్ స్టేజ్ లోనే అంటే ఫస్ట్ 3 months లోనే ఒక మంచి జాబ్ కొట్టడానికి వస్తుంది మీకు. సో దానికోసం మీరు పాటించాల్సింది ఫ్యూ సింపుల్ స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి చూస్ ఎ రైట్ కెరియర్. డిసైడ్ అవ్వండి ఏ కెరియర్ లో నేను సెటిల్ అవ్వాలి. సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే బయట మార్కెట్ లో ఏ కెరియర్ బాగుందని చూసి ఆ కెరియర్ లో సెట్ కావడానికి చూస్తారు. కానీ మాక్సిమం 90% అది బ్యాక్ ఫైర్ అవుతుంది. అలా చేయకూడదు. నీ బ్యాక్గ్రౌండ్ కంటే నేను ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను మాట్లాడతలేను. నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కి ఏ డొమైన్ అయితే కరెక్ట్ గా ఉంటుంది, ఏ సెక్టార్ అయితే కరెక్ట్ గా ఉంటుంది, ఏ జాబ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది అని చూజ్ చేసుకొని డిసైడ్ అవ్వి ఆ రోడ్ మ్యాప్ లో నువ్వు వెళ్ళాలి. అంతేగాని బయట మంచిగా ఉందని చెప్పేసి నీ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేని జాబ్ కి వెళ్ళడానికి చూస్తే నీకు జాబ్ వస్తుందేమో కానీ లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నీ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన జాబ్ నువ్వు వెళ్ళడానికి ట్రై చేస్తే తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎవ్రీ వీడియోలో చెప్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు క్రాక్ ఏ జాబ్. నీకు స్కిల్స్ ఎన్నున్నా కూడా, నీకెంత నాలెడ్జ్ ఉన్నా కూడా, నీకెంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా, నువ్వు ఎంత తోపైనా కూడా సబ్జెక్ట్ విషయంలో అది నీకు ప్రెజెంట్ చేయడం రాకపోతే, అది నీకు ఎలా ప్రెజెంట్ చేయాలో తెలియకపోతే నువ్వు జాబ్ సాధించలేవు. ఓకే, ఇంటర్వ్యూ క్లియర్ చేయలేవు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. There are so many resources in online to improve your communication skills. So go through that resources. ఒకవేళ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన కోర్స్ కావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్ కోర్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి అలాంగ్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి. కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ కూడా నేను ఫ్రీగా మీకు పంపిస్తాను. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు గెట్ ఏ గుడ్ జాబ్, హై పేయింగ్ జాబ్ అండ్ టు గెట్ జాబ్ ఎర్లీ. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ అప్లోడింగ్ ఇన్ వేరియస్ జాబ్ ఓరియంటెడ్ వెబ్సైట్స్. అంటే రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడం రావాలి. చాలా మంది రెజ్యూమ్ విషయంలో ఏం చేస్తుంటారు అంటే స్కిల్స్ అన్ని నేర్చుకుంటామని పెట్టేస్తుంటారు. బట్ నా సజెషన్ ఏంటి అంటే మీకు పర్ఫెక్ట్ గా వచ్చిన స్కిల్ మాత్రమే రెజ్యూమ్ లో ఉండాలి. అండ్ చాలా మంది ఇంకేం చేస్తుంటారు అంటే రెజ్యూమ్ ని వేరే వాళ్ళది కాపీ చేసేసి జస్ట్ నేమ్, మెయిల్ ఐడి చేంజ్ చేస్తా ఉంటారు. అలా కూడా చేయకూడదు. సో ఏం చేయాలి, మీరు ఓన్ గా జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు మీరు ఏదైతే జాబ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే డొమైన్ లో వెళ్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా రెజ్యూమ్ ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల జాబ్ త్వరగా కాల్స్ రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ కాల్స్ అనేవి. కాబట్టి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. తర్వాత naukari.com లో, లింక్డ్ఇన్ లో, నెక్స్ట్ వేరియస్ జాబ్ పోర్టల్స్ లో మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకొని ఆ ప్రొఫైల్ ని మీ ప్రొఫైల్ ని వాటిలో ఎలా అప్లోడ్ చేయాలనేది నేర్చుకోండి. సో హౌ టు క్రియేట్ ఏ గుడ్ రెజ్యూమ్ యాజ్ పర్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అప్లోడింగ్ ఇన్ టు జాబ్ పోర్టల్స్, జాబ్ కి సంబంధించిన పోర్టల్స్ naukari.com కావచ్చు, లింక్డ్ఇన్ లాంటి పోర్టల్స్ లో ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎలా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. చాలా మంది కాల్ యూ బ్యాక్ లేటర్ అంటారు, తర్వాత కాల్ చేస్తామంటారు, వాళ్ళు కాల్ చేయరు. మళ్ళీ మీరు రిటర్న్ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి కాల్ బ్యాక్ చేయాలా లేకపోతే ఈమెయిల్ చేయాలా, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి హెచ్ఆర్స్ అనేది మీరు బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద టిప్స్ స్టూడెంట్స్ టు గెట్ జాబ్ ఎర్లీ ఇన్ 2025. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. యువర్స్ మహేష్.